చాలా మందికి ఇదేంటో తెలుసు, కానీ దీన్ని పట్టుకుంటే చచ్చిపోతాం అని భయం చాలా మందికి ఉంటుంది. అండ్ దీంట్లో ఏమున్నాయో ఏ కాంపోనెంట్ గురించి కూడా ఎవరికి తెలియదు. మ్యాక్సిమం అందరూ దీన్ని ఆన్ చేస్తారు, ఆఫ్ చేస్తారు, వాడతారు, వెళ్ళిపోతారు. మీకు ఈరోజు ఈ వీడియోలో నేనైతే ఈ పీసీ తయారు చేయడానికి ఏ కాంపోనెంట్స్ వాడతారు అండ్ వాటి ఫంక్షనాలిటీ ఏంటి, అండ్ మా సార్లందరూ కూడా మేము ఈసీ చదువుతున్నప్పుడు మాకు కనబడిన కాన్సెప్ట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి సాగొట్టారు. సో నేను మిమ్మల్ని అలాగా కన్ఫ్యూజ్ చేయకుండా ఒక క్లారిటీ రావడం గురించి ఈ వీడియో అయితే చూస్తున్నాను. మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే కనుక ఈ పీసీలో ఏ కాంపోనెంట్స్ ఉంటాయి అండ్ వాటి ఫంక్షనాలిటీ ఏంటి, అండ్ ఏ పీసీనైనా కానీ మీరు భయపడకుండా టచ్ చేయొచ్చు, ఆపరేట్ చేయొచ్చు, అండ్ ఒక ఫుల్ నాలెడ్జ్ గెయిన్ అయితే చేయొచ్చు. పదండి వెళ్దాం. దిస్ ఈస్ ద సెకండ్ ఆర్ ఎల్స్ థర్డ్ వీడియో ఆఫ్ మున్నబాయి టెక్. వెల్కమ్ టు అవర్ బ్రాండ్ న్యూ వీడియో. లెట్స్ గో. ఈ పీసీని తయారు చేయడానికి మనకి 8 కాంపోనెంట్లు ఉంటాయి. సో 8 కాంపోనెంట్లు మీకు కనబడుతున్నాయా? కనిపించవు. మీకు బయటికి కనిపించేది ఏంటి? ఫస్ట్ థింగ్ కేస్. సో మనం ఈరోజు కేస్ గురించి మాట్లాడుకుందాం. ఈ కేస్ ఫంక్షనాలిటీ ఏంటంటే జస్ట్ దీంట్లో కాంపోనెంట్స్ని పెట్టడానికి మన బాడీలో ఒక స్కెలిటన్ ఎలా అయితే ఉంటుందో ఇది కూడా ఒక స్కెలిటన్ లాంటిది. దీంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ని అసెంబుల్ చేస్తాం. బట్ మీరు అన్న పీసీ కేస్ ఇలా మాత్రమే ఉంటుందా, ఇంత సైజ్ మాత్రమే ఉంటుందా అంటే కాదు. దీనికి చాలా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. దాంట్లో ఒక సైజ్ ఇది. సో ఇది మిడ్ టవర్ అంటారు, ఇది మినీ టవర్. చూసారా? మీరు దీనికి కంపేర్ చేస్తే కొంతమందికి ఇంత పెద్దవి నచ్చకపోవచ్చు, కొంతమందికి ఇంత చిన్నవి నచ్చకపోవచ్చు, ఇంత చిన్నవి నచ్చచ్చు, కొంతమంది బ్లాక్ నచ్చకపోవచ్చు, కొంతమందికి వైట్ నచ్చచ్చు. సో మీకు డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్గా అయితే ఉంటుంది. అండ్ ఈ రెండే పెద్ద అనుకుంటున్నారు కదా, ఇదే పెద్ద అనుకుంటున్నారు కదా, ఇంకోటి చూపిస్తా. ఇది మినీ టవర్, ఇది మిడ్ టవర్. ఇప్పుడు వచ్చేది ఈఫిల్ టవర్ అంత ఉంటుంది చూడండి. ఓకే, బాహుబలి. సో దిస్ ఈజ్ ఫుల్ టవర్. సో మీకు పీసీ కేసులు ఎంత డిఫరెంట్ వైడ్ వెరైటీ ఆఫ్ రేంజ్ ఉంటాయో అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఇది చూసిన పీసీఏ, ఇంత పెద్దది చూసిన పీసీఏ, ఇంత చిన్నది చూసిన పీసీఏ. బట్ ఈ ఎందుకు పెద్ద చిన్న రంగులు డిఫరెంట్గా ఉంటాయంటే కొన్ని యాస్థెటిక్ పర్పస్ గురించి, కొన్ని టెక్నికల్ పర్పస్ గురించి. మెయిన్గా పీసీ కేస్కి ఇంకొక ఫంక్షనాలిటీ ఉంటుంది, అదేంటంటే ఎయిర్ ఫ్లో. మీరు చూడొచ్చు ఇక్కడ చిన్న ఫస్ట్ ఫ్రంట్ గ్లాస్ అయితే వచ్చేసింది. దీని ఎయిర్ ఫ్లో చాలా అంతంత మాత్రాన్ని ఉంటుంది. బట్ పక్కన చూడండి మెష్ వచ్చి 3 ఫ్యాన్లు వచ్చినాయి. దాని ఎయిర్ ఫ్లో చాలా మంచిగా ఉంటుంది. మీరు దీని ఫ్యాన్ సైజ్ చూసారా? ఇంతే ఉంది. అది 120 mm ఫ్యాన్ అంటారు. బట్ దీని ఫ్యాన్ సైజ్ చూడు మామ, పెద్దగా ఉంది. ఇది ఒక 140 mm ఫ్యాన్ అని అయితే అనుకుంటున్నాను. మీకు ఫ్యాన్ సైజ్ పెరిగే కొద్దీ అది తిరిగే స్పీడ్ కొద్దిగా తగ్గచ్చు, ఇది స్పీడ్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు. బట్ ఏమవుతుందంటే సౌండ్ తగ్గుద్ది. పెద్ద ఫ్యాన్లు చాలా స్లోగా తిరిగినా ఇట్ విల్ బ్లో అవుట్ మోర్ ఎయిర్ అండ్ పీసీ లోపల ఉన్న కాంపోనెంట్స్ కూల్గా ఉంచుతాయి. దిస్ ఈస్ ద మెయిన్ ఫంక్షనాలిటీ ఆఫ్ పీసీ కేసెస్. అండ్ పీసీ కేసులు అంటే జస్ట్ ఒక ఫామ్ ఫ్యాక్టర్లో ఉండదు, 4 ఫామ్ ఫ్యాక్టర్లో ఉంటుంది. అండ్ అదే ఫస్ట్ వన్ ఫుల్ టవర్. ఈ ఫుల్ టవర్ అంటే చాలా పెద్దగా ఉంటుంది, లార్జ్ డెస్క్టాప్ కేస్. అండ్ దీంట్లో అన్ని మదర్ బోర్డ్స్ పడతాయి. అండ్ దీంట్లో చాలా బెస్ట్ ఎయిర్ ఫ్లో అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు మల్టిపుల్ జీపీయూస్ అయితే పెట్టచ్చు. అండ్ సెకండ్ సైజ్ మిడ్ టవర్. ఇది మోస్ట్ కామన్ సైజ్. దీంట్లో ATX, మైక్రో ATX అండ్ మినీ ITX మదర్ బోర్డ్స్ పడతాయి. ఎయిర్ ఫ్లో కూడా చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో లార్జ్ జీపీయూ ఓన్లీ ఒకటే పడుద్ది. దిస్ ఈస్ బెస్ట్ ఫర్ గేమింగ్ అండ్ ఎవ్రీడే యూస్. అండ్ థర్డ్ వన్ మినీ టవర్. వీటి సైజ్ మిడ్ టవర్ కన్నా కొద్దిగా చిన్నగా ఉంటుంది. అండ్ దీంట్లో సపోర్టెడ్ మదర్ బోర్డ్స్ మైక్రో ATX అండ్ మినీ ITX. అండ్ ఇది చాలా తక్కువ డెస్క్ స్పేస్ తీసుకుంటుంది. బట్ దీంట్లో లిమిటెడ్ అప్గ్రేడబిలిటీ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ ఫోర్త్ వన్ స్మాల్ ఫామ్ ఫ్యాక్టర్ కేసెస్. వీటి ఫామ్ ఫ్యాక్టర్ ఎంత డిఫరెంట్గా ఉండొచ్చు అంటే ఇంత చిన్నగా ఉంటుంది. మీరు చూసే మ్యాక్ మినీ ఈజ్ ఆల్సో ఏ పీసీ అండ్ దాని కేసు వచ్చి చాలా చిన్నగా ఉంటుంది, ఆర్ ఎల్స్ ఫామ్ ఫ్యాక్టర్ చాలా చిన్నగా ఉంటుంది. చాలా కాంపాక్ట్ మినీ ITXలు కూడా ఉంటాయి. వాటి ఫంక్షనాలిటీ ఏంటంటే ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్ళచ్చు. ఇవి మెయిన్ 4 టైప్స్ ఆఫ్ పీసీ కేసెస్. అండ్ ఇప్పుడు దాకా మనం కేసుల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కాస్త లోపలికి వెళ్దాం. నెక్స్ట్ లేయర్ వచ్చేసరికి మన కంటికి కనబడుతుంది మదర్ బోర్డ్. సో ఈ మదర్ బోర్డ్ అనేది చాలా మెయిన్ అనమాట. మీరు ఏ టైప్ ఆఫ్ CPU వాడాలి, ఏ టైప్ ఆఫ్ ర్యామ్స్ వాడాలి అనేది ఈ మదర్ బోర్డ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. మదర్ బోర్డ్ అనేది ఒక కంప్యూటర్కి నర్వస్ సిస్టమ్ లాంటిది. ఆ మదర్ బోర్డ్ ఏం చేసిద్దంటే చాలా డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, మన 8 కాంపోనెంట్లు. ఆ కాంపోనెంట్లు అన్నిటిని కనెక్ట్ చేస్తుంది, కమ్యూనికేట్ చేసుకుంటాయి. మీ CPUకి, GPUకి ఆర్ స్టోరేజ్కి మధ్యలో డేటా ట్రాన్స్ఫర్ అవ్వాలంటే కావాల్సింది అన్ని కాంపోనెంట్లను కనెక్ట్ చేయడానికి మదర్ బోర్డ్. ఇప్పుడు ఈ మదర్ బోర్డ్లో చాలా రకాలు ఉంటాయి. మనం ఆ రకాలు చూద్దాం. ఏ కాంపోనెంట్ ఎక్కడ ఫిట్ అవుతుందో నేను ఇప్పుడు చూపిస్తాను. సో దీని మీద ఇప్పుడు ఒక కాంపోనెంట్ కూడా బేస్ ఆర్ ఎల్స్ ఫిట్ అయితే లేదు. బట్ బేసిక్గా ఏవి ఎక్కడికి వెళ్తాయని చెప్తాను చూడండి. మీకు ఇక్కడ మధ్యలో కనబడుతుంది చూసారా, ఒక స్క్వేర్ షేప్లో. ఇక్కడ మన మెయిన్ ప్రాసెసర్ అయితే వెళ్తుంది. ఇది AMD మదర్ బోర్డ్ కాబట్టి మనకి AM4 సాకెట్ ఉంది. అండ్ నెక్స్ట్ CPUకి పక్కనే మనకి ర్యామ్ స్లాట్స్ ఉంటాయి, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. మనం వెళ్ళే కొద్దీ ర్యామ్ గురించి మాట్లాడుకుందాం.
బట్ దట్ ఈస్ ద క్లోజెస్ట్ థింగ్ టు CPU. మాక్సిమం ఇటు పక్కే ఉంటాయి. ఈ కిందకు వస్తే మనకైతే PCIe స్లాట్స్ అయితే ఉంటాయి. ఇవి దేనికంటే GPU కోసం. మోస్ట్ ఆఫ్ ద టైం గ్రాఫిక్ కార్డ్కి ప్రొసెసర్కి కూడా చాలా దగ్గరగానే ఉంటాయి. బట్ వీటి పక్కనే మనకి ఇలాంటి ఒక స్లేట్స్ లాంటివి కనబడతాయి. ఇవి M.2 స్లాట్స్ అంటారు. మాక్సిమం ఆఫ్ ద టైం వీటిని హీట్ సింక్తో కవర్ అయితే చేసి ఉంచుతారు. ఇక్కడ మనకి M.2 స్టోరేజ్ అయితే వెళ్తుంది. సో అది ఇక్కడ పెట్టి ఇక్కడ కొన్ని ల్యాచ్ సిస్టమ్స్ ఉంటాయి, కొన్ని ఏమో కనెక్టింగ్ డివైజ్లు ఉంటాయి. సో ఆ విధంగా మనం అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ వీటికి కింద హీట్ ప్యాడ్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఆ స్టోరేజ్లు చాలా ఫాస్ట్గా ఉంటాయి. ఫాస్ట్గా ఆపరేట్ అవుతున్నప్పుడు దే విల్ ప్రొడ్యూస్ హీట్ని తగ్గించాలి అని ఇక్కడ థర్మల్ ప్యాడ్స్ అయితే యూజ్ చేస్తారు. మాక్సిమం ఇప్పుడు మీకు అన్ని కనెక్ట్ అయ్యే డివైజెస్ ఎక్కడికి వెళ్తాయో తెలుసు అనుకుంటున్నాను. మదర్ బోర్డ్కి మెయిన్గా ఒకే ఒక కనెక్టర్ అయితే వచ్చింది. అదే 24 పిన్ కనెక్టర్. అది ఇక్కడ ఉంటుంది. మనకి పవర్ సప్లై నుంచి డైరెక్ట్గా వచ్చి మదర్ బోర్డ్కి ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా మనకు ఇంకొక కనెక్టర్ అయితే ఉంటుంది. ఇది CPU, కూలర్ అండ్ మిగతా అన్నిటికి కూడా కనెక్ట్ అయితే అవుతుంది అనమాట. అండ్ మదర్ బోర్డులు జస్ట్ ఈ ఒక్క సైజులోనే రావు, చాలా డిఫరెంట్ సైజెస్లో వస్తాయి. ఇది మనకి ATX మదర్ బోర్డ్. మీకు దీనికన్నా ఒక ఫ్లాగ్షిప్ మదర్ బోర్డ్ అయితే ఇప్పుడు చూపిస్తాను. బేసిక్గా అందరూ వాడేది ఈ టైప్ ఆఫ్ మదర్ బోర్డ్సే. ఇందాక మీరు చూసింది ఒక మిడ్ రేంజ్ మదర్ బోర్డ్. బట్ మన దగ్గర ఈరోజు ఒక ఆరోస్ ఎక్స్ట్రీమ్ Z790 మదర్ బోర్డ్ అయితే ఉంది. ఇది చాలా ప్రీమియం మదర్ బోర్డ్. సో నార్మల్ మదర్ బోర్డ్కి ప్రీమియం మదర్ బోర్డ్కి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందో తెలుసా? ఈ స్లాట్ వర్షన్స్. ఇది PCIe 5.0 స్లాట్ అండ్ దీంట్లో చాలా ఎక్కువ స్టోరేజ్ డివైజెస్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. మాక్సిమం ఈ మదర్ బోర్డ్లో మీకు 2 M.2 స్లాట్స్ ఇచ్చాడు, స్టోరేజ్ స్లాట్స్. బట్ దీంట్లో మనం ఈ ప్యానల్ తీస్తే దీని కింద చూడండి 4 M.2 స్లాట్లు పెట్టే ఆప్షన్ అయితే ఇచ్చాడు. సో ఒక్కొక్కటి 4 TB తీసుకున్నా కానీ మీకు ఫాస్ట్, అల్ట్రా ఫాస్ట్ స్టోరేజ్. అండ్ దీంట్లో కూడా ల్యాచ్ సిస్టమ్ ఉంటుంది. మీరు స్క్రూలు బిగించుకోనక్కర్లేదు. జస్ట్ M.2 ఇలా పెట్టి ఇలా లాక్ వేస్తే ఇట్ విల్ గెట్ లాక్. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఒక కెపాసిటర్స్ లాంటివి ఉన్నాయి కదా, వీటిని VRAMs అంటారు. ఇవి ఏం చేస్తాయి అంటే వోల్టేజ్ని స్టెబిలైజ్ చేస్తాయి అండ్ చాలా మంచిగా పవర్ ఎఫిషియెంట్గా వర్క్ అయ్యేలాగా CPUకి డ్రైవ్ చేస్తాయి. ఆర్ ఎల్స్ మిగతా ఏ డివైజెస్ పవర్ అడిగినా కానీ మంచి స్టేబుల్గా అయితే వెళ్తాయి. అండ్ మదర్ బోర్డ్స్ ఒక సైజ్ లోనే రావు. మీరు ఇక్కడ ఒక ATX చూసారు, ఇది ఒక eATX. దీనికన్నా చిన్న డివైస్ కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను చూడండి. దిస్ ఈజ్ మైక్రో ATX. యూ కెన్ మేక్ కాంపాక్టబుల్ ఆర్ ఎల్స్ పోర్టబుల్ PCs విత్ దిస్. అండ్ దీనికన్నా చిన్నది వస్తుంది, మినీ ITX సంథింగ్ అంటారు. దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ యూ హ్యావ్ టు నో అబౌట్ మదర్ బోర్డ్. ఇంకా ఇన్ డెప్త్కి వెళ్ళాలంటే మదర్ బోర్డ్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేయొచ్చు. ఐ హోప్ మీకు మదర్ బోర్డ్ గురించి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనం ఇంకొకసారి లోపలికి చూసినట్టయితే మనకి ఇక్కడ ఇంకొక పెద్ద కాంపోనెంట్ కనబడుతుంది. ఒకటి బారుగా ఇంత లావుగా ఉంది అండ్ దాని మీద గిగాబైట్ అని చెప్పి మెరుస్తూ ఉంది చూసారా. దట్ ఈస్ ద మోస్ట్ వాంటెడ్ ఐటమ్ ఫర్ గేమర్స్ అనమాట. గేమర్స్ అందరూ పిచ్చి పిచ్చిగా ఎతికే ఐటమ్ అదే. నా చిన్నప్పుడు దాన్ని గ్రాఫిక్స్ కార్డ్ అని పిలిచేవాళ్ళు, ఇప్పుడు కూడా అదే పిలుస్తున్నారు. మాకు అదేంటో తెలిసేది కాదు. అది ఉంటేనే వీడియో గేమ్స్ వచ్చాయి అని అనేవాళ్ళు. కాకపోతే మేము ఒక్క CPU మీద GTA Vice City అనే గేమ్ని ఎరగదీసి ఆడేసాం అనమాట. దట్ ఈజ్ గ్రాఫిక్ కార్డ్. ఇప్పుడు గ్రాఫిక్ కార్డ్ అంటే ఏంటి, అది ఏం చేసిద్ది, అది ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. దీన్నే GPU అంటారు. GPU మీన్స్ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్. మీ మానిటర్ మీద ఏ గేమ్ ఆడినా ఆర్ ఎల్స్ ఏ వీడియో ప్లే అయినా పిక్సెల్ టు పిక్సెల్ రెండర్ చేసే డివైస్ ఇదే. అన్నా CPU ఉంది కదా, మరి GPU దేనికి అని అడగచ్చు. CPU జస్ట్ టాస్క్లు అలాట్ చేసిద్ది. CPU లోపల కూడా ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఉంటుంది, బట్ దానికంటూ కొద్దిగా లిమిటేషన్స్ ఉంటాయి. దీంట్లో టాప్స్ అని ఉంటాయి, అంటే ట్రిలియన్ ఆపరేషన్స్ పర్ సెకండ్ అనమాట. నువ్వు చూసే స్క్రీన్ మీద ఆబ్జెక్ట్ అదొక 3D ఆబ్జెక్ట్. సో ఆ ఆబ్జెక్ట్ కోఆర్డినేట్స్ గుర్తుంచుకొని ఈచ్ అండ్ ఎవ్రీ యాంగిల్లో ఫ్రేమ్ని రెండర్ చేసి రెడీగా ఉంచి ఆ క్యాలిక్యులేషన్స్ అన్నీ చేసేది ఈ గ్రాఫిక్స్ కార్డ్. ఈ గ్రాఫిక్స్ కార్డ్ మీరు చూసినట్టయితే ఇది పెద్దది. దిస్ ఈజ్ 5080, బట్ దీనికన్నా చిన్నవి ఉంటాయి అండ్ చాలా డిఫరెంట్ కలర్స్లో కూడా ఉంటాయి. దిస్ ఈజ్ వైట్ కలర్. సో ఇప్పుడు దాకా నేను వైట్ కలర్ ఎప్పుడు చూడలేదు, ఇది నేను కూడా ఫస్ట్ టైం చూడటం. దిస్ ఈజ్ బ్లాక్ కలర్. సో ఈ రెండు కలర్ఫుల్ గ్రాఫిక్స్ కార్డ్స్ చాలా కలర్ఫుల్గా, చాలా స్టైలిష్గా అయితే ఉన్నాయి. మెయిన్గా మనకి గ్రాఫిక్స్ కార్డ్ గేమింగ్ గురించి కావాలి. గేమింగ్ గురించి ఎందుకంటే దీంట్లో VRAM అని ఉంటుంది. ఆ VRAMలో మనకి గ్రాఫిక్స్ అన్నీ కూడా రెండర్ అయ్యి మన డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఈ మధ్యన రీసెంట్గా AI చాలా ఫేమస్ అయింది చూసారా. ఆ AI వర్క్ అవటానికి ఈ LLMs రన్ చేయడానికి కూడా మనకి గ్రాఫిక్స్ కార్డ్లో ఉన్న VRAMs యూజ్ చేసుకుంటున్నారు. బట్ మనం ఇప్పుడు గ్రాఫిక్ కార్డ్ మీద ఒక బేసిక్ ఐడియా తెచ్చుకుందాం. మీకు గ్రాఫిక్ కార్డ్ ఏం చేసిద్దో అర్థమైంది కదా. గ్రాఫిక్ కార్డ్ ఎలా ఉంటుందో కూడా మీరు చూసారు కదా. ఇది చాలా పెద్ద గ్రాఫిక్ కార్డ్, బట్ దీనికన్నా చిన్నవి కూడా ఉంటాయి. సో ఇలాగా ఇది 3 ఫ్యాన్,
ఇది 2 ఫ్యాన్. మీరు ఇంకా చిన్న గ్రాఫిక్ కార్డ్ కావాలంటే 1 ఫ్యాన్ది కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా పీసీకి ఎలా కనెక్ట్ అవుతాయి అంటే ఈ PCIe స్లాట్ ద్వారా కనెక్ట్ అవుతాయి. సో ఇది వెళ్ళి మదర్ బోర్డ్లో ఇలా కూర్చుంటుంది. ఇక్కడ నుంచి మీకు DP కేబుల్స్ ఆర్ ఎల్స్ HDMI కేబుల్స్. సో ఆ HDMI ద్వారా అవుట్పుట్ వస్తుంది, మన మానిటర్ కనెక్ట్ అవుతుంది, మానిటర్లో మనకి ఇమేజెస్ ప్లే అవుతుంది. దట్ ఈస్ బేసిక్ థింగ్. దిస్ ఈస్ ఫంక్షనాలిటీ ఆఫ్ GPU. అండ్ గ్రాఫిక్ కార్డ్స్లో చాలా డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయి. 3 మ్యానుఫ్యాక్చరర్స్ అయితే ఉన్నారు. ఒకటి NVIDIA, వాళ్ళు చాలా పెద్ద కంపెనీ ప్రస్తుతానికి. అండ్ ఇంకోటి AMD వాళ్ళు చేస్తారు, రేడియాన్ గ్రాఫిక్స్ అని చెప్పి. అండ్ మూడో వాళ్ళు కొత్త ప్లేయర్ ఇన్ ద మార్కెట్ ఇంటెల్ ఆర్క్ అని చెప్పి 3 అయితే దిగినాయి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకోండి, దిస్ ఈజ్ AMD's GPU. రేడియాన్ అని రాసుని చూసారా, ఇది రేడియాన్ గ్రాఫిక్ కార్డ్ AMD వాడిది. ఇది ఇంటెల్ ఆర్క్ అంటే ఇంటెల్ వాడి GPU. మీకు ఇంటెల్ వాళ్ళు ఇలాగే ఉంటాయని అనుకోవద్దు, ఫౌండర్స్ ఎడిషన్స్ అని ఉంటాయి, అవి చూడటానికి చాలా డిఫరెంట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. అండ్ ఇది మీరు చూసుకున్నట్టయితే NVIDIA వాడి గ్రాఫిక్ కార్డ్. ఇది కలర్ఫుల్ గ్రాఫిక్ కార్డ్, బ్లాక్ కలర్లో ఉంది. అండ్ గ్రాఫిక్ కార్డ్స్ ఇలా డిఫరెంట్ కలర్స్లో కూడా వస్తాయి. అండ్ అంతేకాదు మనకి ఇంకొక టైప్ ఆఫ్ ఫార్మ్ ఫ్యాక్టర్ ఉంది గ్రాఫిక్ కార్డ్లో. అది ఎలా ఉంటుందంటే చాలా చిన్నగా ఉంటుంది, ఇంతే చిన్నగా ఉంటుంది. బట్ దీనికి ఒక కూలర్ అటాచ్ అయ్యి వస్తుంది. సో దోస్ ఆర్ ఈవెన్ మోర్ కాస్ట్లియర్, బట్ చాలా ఎఫిషియెంట్గా థర్మల్ థ్రాట్లింగ్ అవ్వకుండా చాలా మంచిగా అయితే పర్ఫామ్ చేస్తాయి. మీకు ఇప్పుడు గ్రాఫిక్ కార్డ్స్ గురించి ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. గ్రాఫిక్ కార్డ్స్ మెయిన్గా గేమ్స్ ఆడటానికి, 4K వీడియోస్ చూడటానికి, ఆర్ ఎల్స్ మీ డిస్ప్లేలో ఏదన్నా స్మూత్గా ప్లే అవ్వాలంటే గ్రాఫిక్ కార్డ్స్ ఆర్ ద థింగ్స్. అండ్ ఇప్పటి వరకు మనమైతే GPUs గురించి అయితే నేర్చుకున్నాం. అండ్ ఇప్పుడు మనం ఇంకాస్త లోపలికి వెళ్దాం. అండ్ మీరు ఇప్పుడు మెయిన్గా చూసినట్టయితే మనకి ఒక 2 మెరిసే స్టిక్స్ అయితే హైలైట్ అయితే అవుతున్నాయి CPU పక్కన, అవే ర్యామ్స్. అండ్ ఇప్పుడు మనం వీటి గురించి తెలుసుకుందాం. దిస్ ఈజ్ కాల్డ్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. దీని ఫంక్షనాలిటీ ఏంటంటే ఒక షార్ట్ టర్మ్ మెమరీ లాగా, ఆర్ ఎల్స్ ఒక షార్ట్ టర్మ్ స్టోరేజ్ లాగా. మనకి స్టోరేజ్ అంటే SSDs ఉంటాయి, వాటిలో పర్మనెంట్గా స్టోర్ అయి ఉంటాయి. బట్ ర్యామ్స్ ఏంటంటే మన CPUకి ఒక టేబుల్ లాగా. మనకి టేబుల్లో ఎంత ఎక్కువ స్పేస్ ఉంటే అన్ని ఎక్కువ పేపర్లలో సర్దచ్చు. సేమ్ అదే విధంగా మనకి ఎంత ఎక్కువ ర్యామ్ ఉంటే మనం అన్ని ఎక్కువ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఓపెన్ చేసి ఉంచవచ్చు. అండ్ అంతే డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ డేటాస్ పెట్టి ఉంచవచ్చు. మీకు ర్యామ్ ఉండటం వల్ల ఎక్కువ ప్రోగ్రామ్స్ ఆర్ టాస్క్స్ ఒకేసారి రన్ చేయొచ్చు. అండ్ మీ CPU చాలా ఈజీగా డేటా దాని దగ్గర నుంచి తీసుకుంటుంది, మళ్ళీ దాంట్లో పడేస్తుంది. సో ఆ విధంగా పనిచేస్తుంది. అండ్ ర్యామ్స్లో ఒక 2-3 వేరియేషన్స్ ఉంటాయి. కొన్ని ల్యాప్టాప్ ర్యామ్స్ ఉంటాయి, అవి సోడియం అని ఉంటాయి. బట్ ఈ DIMs మ్యాక్సిమం మీకు చెప్పాలంటే దీంట్లో వర్షన్స్ ఉంటాయి, DDR4, DDR5. మెయిన్గా DDR అంటే డబుల్ డేటా రేట్. మీకు ఎప్పుడు కూడా ఇవి కిట్స్ కింద అమ్ముతారు. ఇది 16 GBది ఒక స్టిక్, ఇలాంటి 2 అమ్ముతారు, విచ్ ఇస్ 32 GB కిట్. అండ్ ఇప్పుడు ఈ ర్యామ్స్ బంగారంతో సమానం. ఇది నేను కొన్నప్పుడు ఒక 10,000 ఉండొచ్చు. ఇప్పుడు దీని రేట్ ఒక 30,000, 40,000. సో అంత ఎక్కువ గ్రోత్ అయితే వచ్చింది జస్ట్ బికాజ్ ఆఫ్ AI. సో మీరు PC బిల్డ్ చేద్దామని కళతో ఉంటే కనుక ఇదే మీ ఫస్ట్ ఎనిమీ అవుతుంది. అండ్ మీరు ర్యామ్స్ చూస్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ మదర్ బోర్డ్ కాంపాక్టబుల్ ర్యామ్ తీసుకుంటేనే అది పనిచేసింది. మీరు DDR4 ర్యామ్ తీసుకుంటే 2 కిట్స్ కింద వస్తాయి, మాక్సిమం కిట్సే తీసుకోవడానికి ట్రై చేయండి. నెవర్ మిక్స్ ర్యామ్స్. ఒక కార్సెర్ ర్యామ్ తీసుకొని ఒక వేరే ర్యామ్ తీసుకొని కూలర్ మాస్టర్ ర్యామ్ 2 కలుపుదామని ట్రై అయితే చేయకండి. చేస్తే కనుక ఎంత బాగా సింక్ అయితే అవ్వకపోవచ్చు. 2 కూడా ఒకటే కంపెనీ అండ్ ఒకటే మోడల్, ఒకటే వర్షన్ తీసుకోండి. ఒకటి 8 GB పెట్టాను, ఇంకోటి 16 GB పెట్టాను అని పెట్టారు అనుకోండి, మీకు 2 8 GB లాగా కన్సిడర్ చేసుకొని దాన్నే డబుల్ డేటా రేట్ కింద వాడుకుంటాం. దానికన్నా మీరు 2 8 GBలు కొనుక్కోవటం బెటర్, లేదంటే 2 16 GBలు కొనుక్కోవటం బెటర్. సో ఇప్పుడు దాకా మనం ర్యామ్ చూసాము, బట్ ఆ ర్యామ్ పక్కన ఇంకోటి మెరుస్తుంది, ఒక సర్కిల్ లాగా. మీకు అదేంటన్న డౌట్ రావు. అదే CPU కూలర్. దాని కింద CPU ఉంది, అది ఎవరికి కనిపించదు. బట్ నేను ఇప్పుడు ఆ 2 కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇప్పుడు ఆ మెరిసే పార్ట్ బయటకు వచ్చింది, బట్ దాని మెయిన్ ఫంక్షనాలిటీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను మీకు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ దాంతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు లోపల చూసింది CPU కూలర్. ఆ కూలర్ కూడా చాలా డిఫరెంట్ ఫార్మ్ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి. మెయిన్గా మనం స్టార్టింగ్లో మీరు స్టాక్ కూలర్స్ చూసి ఉంటారు. లైక్ మీరు బేసిక్ మీ కంప్యూటర్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోతే ఒక చిన్న కూలర్ ఇలా పెట్టేసి ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ స్టాక్ కూలర్. అది ఏమాత్రం కూలింగ్ చేయలేదు మీరు ఆడే గేమ్స్కి. సో దాని అడ్వాన్స్డ్ వర్షన్, కొద్దిగా అడ్వాన్స్డ్ వర్షనే ఈ కూలర్. ఇది ఏ కూలర్ అంటే ఎయిర్ కూలర్. మ్యాక్సిమం ఏం జరుగుద్దంటే మీ CPU ఏదైతే ఉందో ఆ CPU ఇక్కడ మెటల్ కాంటాక్ట్ ఉంది చూసారా, దానికి ఇలా అతుక్కుంటుంది. అతుక్కున్నప్పుడు మనకి హీట్ అంతా కూడా ట్యూబ్స్ లోంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఈ మెటల్ రేడియేటర్లోకి వెళ్తుంది. అండ్ ఈ మెటల్ రేడియేటర్స్ లోంచి ఈ ఫ్యాన్స్ ఎయిర్ బ్లో చేసి ఆ హీట్ని అంతా కూడా బయటికి తీసేస్తాయి అనమాట. అండ్ ఆ హీట్ మీ కంప్యూటర్ నుంచి బయటకు వచ్చేస్తుంది. దిస్ ఈస్ బేసిక్ మెకానిజం ఆఫ్ CPU కూలర్. CPUని కూల్గా ఉంచడానికి. మీ CPU వర్క్ అవుతున్నప్పుడు అది 120 degrees 140 degrees ఇంకా
పవర్ఫుల్ సిపియూస్ అయితే చాలా ఎక్కువ టెంపరేచర్స్ రీచ్ అవుతాయి. టెంపరేచర్ పెరిగిందనుకో థర్మల్ థ్రాట్లింగ్ అవుతుంది. ఆ తర్వాత కరిగిపోయే ప్రాబ్లం ఉంది, ఫిజికల్గా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది అని అంటే దాన్ని అదే థర్మల్ థ్రాటిల్ చేసేసుకొని ఆగిపోద్ది సిస్టమ్. సో అలా ఆగకుండా ఉండాలి అంటే మనకి ఈ సిపియూ కూలర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ రెండిటి మధ్యన కూడా కూర్చున్నా కానీ ఒక చిన్న మైక్రోస్కోపిక్ ఖాళీలు అయితే ఉంటాయి. సో ఆ ఖాళీలను ఫిల్ చేయడానికి మనం ఒక థర్మల్ పేస్ట్ అంటారు, ఆ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంపౌండ్ ఉంటుంది. ఎక్కువ చాలా మంచిగా యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి దీని నుంచి హీట్ దీనికి బాగా ట్రాన్స్ఫర్ అవడానికి అది యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇప్పుడు మీకు ఇది చూడటానికి చాలా చండాలంగా ఉంది కదా, దీన్ని ఇంప్రూవ్ చేసి కొత్త కాలంలో మనకి ఈ విధమైన కూలర్స్ దింపారనమాట. చూడండి ఇది ఎంత స్టైలిష్గా ఉందో ప్రీవియస్ దాంతో పోలిస్తే. మీరు ఇలాంటి ఎయిర్ కూలర్స్ మాక్సిమం ఒక i3 ప్రాసెసర్, i5 ప్రాసెసర్, లేదంటే Ryzen 3, Ryzen 5 ప్రాసెసర్ వరకు యూజ్ చేయొచ్చు. దానికన్నా ఇంకా ఎక్కువ హెవీ లోడ్ i7 ఆర్ ఎల్స్ Ryzen 7కి వెళ్ళారు అనుకోండి, థర్మల్ థ్రాట్లింగ్ వచ్చేస్తుంది అనమాట. మీకు అలా థర్మల్ థ్రాట్లు అవ్వకూడదు అంటే ఈ టైప్ ఆఫ్ లిక్విడ్ కూలర్స్ అయితే యూజ్ చేస్తారు. వీటిని AIO అంటారు. నార్మల్ దీని లోపల ట్యూబ్ లోపల లిక్విడ్ ఉంటుంది. ఇది పంపు, ఈ పంపులో ఒక పంపు చేసిద్ది లిక్విడ్ని. సో ఈ రేడియేటర్లోకి వెళ్ళి ఆ లిక్విడ్ అంతా తిరిగి కూల్ అవుతుంది. అండ్ ఈ ఫ్యాన్స్ ఎయిర్ బ్లో చేసి మొత్తం హీట్ని బయటికి తీస్తాయి. ఇది 240 mm AIO. అంటే ఎందుకు వచ్చింది, ఇంకో ఈ ఫ్యాన్ ఒక్కొక్కటి 120 mm, ఇది 120 ఎంత అయింది 240. సో మీకు ఇది ఒక బేసిక్ కూలింగ్ అయితే ఇచ్చింది అనమాట. అదే మీరు ఒకవేళ i9 ఆర్ ఎల్స్ Ryzen 9 ప్రాసెసర్ వాడుతున్నారు అనుకో, అది ఇంకా హీట్ ఎక్కుద్ది. సో అలా హీట్ ఎక్కిందని కూల్ చేయడానికి మనకి 360 mm కూలర్ అయితే కావాలి. సో మీరు చూసారా, ఇంకోండి ఇది వెళ్ళి డైరెక్ట్గా మన CPU దగ్గర అతుక్కుంటుంది. అండ్ దీని మధ్యలో మనకి థర్మల్ పేస్ట్ ఉంటుంది. మీకు దాని లోపల ప్రాసెసర్ ఉంటుంది, దాన్ని ఎలాగో చూపించలేను, బట్ అది ఇప్పుడు నా చేతిలో ఉంది. ఇదే ప్రాసెసర్ అంటే ఒక బ్రెయిన్ లాంటిది అనమాట. మెయిన్ ఏ కాంపోనెంట్ ఎలా వర్క్ అవుతుంది, ఏ కాంపోనెంట్ ఏ పని చేయాలి, ఏ డేటా ఎక్కడికి వెళ్ళాలి, ఏ డేటా ఎక్కడి నుంచి రావాలి. మెయిన్గా ఏమవుతుందంటే ఇది ఉంది, నువ్వు ఇన్పుట్ ఇస్తావు, ఇన్ఫర్మేషన్ ఇస్తావు, ఏదో ఒకటి కీబోర్డ్లోంచి టైప్ చేస్తావు, మైక్లోంచి మాట్లాడతావు. సో ఆ ఇన్పుట్ తీసుకొని ఒక సాఫ్ట్వేర్కి ఇచ్చిద్ది, ఆ సాఫ్ట్వేర్ యూటిలైజ్ చేసుకొని క్యాలిక్యులేషన్స్ చేసిద్ది, అవుట్పుట్ వచ్చింది, అంటే డిస్ప్లేలోని కనబడుతుంది. బేసిక్ అలాగే వర్క్ అవుతుంది కంప్యూటర్. సో ఆ టాస్క్లన్నీ కూడా చేసేది ఈ CPU. ఈ CPU లోపల కొన్ని కోర్స్ ఉంటాయి అండ్ అవన్నీ కూడా థ్రెడ్స్ అంటారు, ఆ థ్రెడ్స్తో కనెక్ట్ అయి ఉంటాయి. సో ఇది ఇప్పుడు ఒక 4 core PC అనుకో, 4 core 8 thread. సో అలా కోర్స్ థ్రెడ్స్ ఉంటాయి. సో దీంట్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు. ఒకళ్ళు ఇంటెల్ అండ్ ఇంకోటి AMD. అండ్ ఇంటెల్ వాళ్ళు ఒక్కొక్క కైండ్ ఆఫ్ యూజర్కి ఒక్కొక్క CPU అయితే చేశారు. ఫస్ట్ అది i3, నెక్స్ట్ అది i5, ఆ తర్వాత i7, ఆ తర్వాత i9. సో i3 ఒక బేసిక్ యూజర్ గురించి డిజైన్ చేసిన ప్రాసెసర్, i5 ఒక మీడియం యూజర్, i7 కొద్దిగా ప్రో యూజర్కి, అండ్ i9 ఇంకా అల్టిమేట్ ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి డిజైన్ చేసిన ప్రాసెసర్. అండ్ అదేవిధంగా సేమ్ మన AMD వాళ్ళే కూడా సేమ్ యూజర్స్కి, డిఫరెంట్ యూజర్స్కి డిజైన్ చేసిన CPUs ఉంటాయి. Ryzen 3, Ryzen 5, Ryzen 7, Ryzen 9. సో నెంబర్ పెరిగే కొద్దీ మనకి కోర్ కౌంట్ పెరుగుద్ది, థ్రెడ్ కౌంట్ పెరుగుద్ది, అండ్ అదే విధంగా మనకి పర్ఫార్మెన్స్ అనేది పెరుగుద్ది. అండ్ మీకు CPU గురించి ఇంకా ఇన్డెప్త్గా చెప్పాలంటే ఒక వీడియో కావాలి, అది వచ్చే కాలంలో చూద్దాం. మీకు CPU కిందే ఒక చిన్న బద్దలాగా ఉంది కదా, దాని కింద ఒక స్టోరేజ్ డివైస్ ఉంటుంది. నేను అది మీకు చూపిద్దాం అంటే నా దగ్గర లేదు, బట్ డిస్ప్లే మీద కనబడుతుంది కదా, దీన్నే NVMe SSD అంటారు. అది ఫాస్టెస్ట్ స్టోరేజ్. బట్ ఇంతకు ముందు కాలంలో మనకి స్టోరేజ్ డివైస్లు ఎలా ఉండేవి అంటే ఇలా ఉండేవి. దిస్ ఈజ్ 3.5 inch హార్డ్ డిస్క్. ఇది ఒక HDD. దీంట్లో మూవింగ్ పార్ట్స్ ఉంటాయి. లోపల ఒక మెటాలిక్ డిస్క్ ఉంటుంది, దాని మీద డేటా రీడ్ అండ్ రైట్ చేస్తుంటుంది. బై ద వే ఈ డిస్క్ మా నాస్లోది, మీకు చూపించడం గురించి బయటికి తీసాను. ఇది ఒక 18 TB హార్డ్ డిస్క్. ఇలాంటి ఒక 6 డిస్కులు ఉన్నాయి ఆ నాస్లో. సో సుమారు ఒక 100 TB స్టోరేజ్ అయితే ఉంది మా దగ్గర. అండ్ మీరు హార్డ్ డిస్క్ అంటే ఇలాగే ఉండాలి అని ఇమాజిన్ చేసుకోకండి. మీరు ఇంత పెద్దగా చూసారు కదా, ఇవే చిన్న వర్షన్లో కూడా వస్తాయి. ఇది 3.5 inch హార్డ్ డిస్క్ అయితే, ఇది 2.5 inch చిన్నగా ఉన్న హార్డ్ డిస్క్. సో దీంట్లో మనకి ఇది కూడా HDDయే, దీంట్లో కూడా మూవింగ్ పార్ట్స్ ఉంటాయి. అండ్ ఇవి కూడా ఒక SATA కేబుల్తో డైరెక్ట్గా వెళ్ళి మనం మదర్ బోర్డ్కి కనెక్ట్ అవుతాయి. అండ్ దీనికి పవర్ సప్లై నుంచి ఒక పవర్ కూడా వచ్చింది. మెయిన్గా ఈ స్టోరేజ్ డివైజుల పని ఏంటి, టు స్టోర్ ద డేటా. మీ డేటా ఏదైతే ఉందో, మీ ఫైల్స్, డాక్యుమెంట్స్, ఇమేజెస్ ఏ ఫార్మాట్లో ఉన్నా అది ఈ డివైస్ అయితే స్టోర్ అయితే చేసుకుంటుంది పర్మనెంట్గా. అండ్ మీరు దీనిలోంచి డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ చేయొచ్చు. బట్ మీరు దీనికి పవర్ సప్లై ఆపినా కానీ మీరు స్టోర్ చేసుకున్న ఫైల్స్
స్టిల్ దీంట్లో సేఫ్గా అయితే ఉంటాయి. దీని తర్వాత మన గేమింగ్ ఆటకి ఈ రెండు కూడా పనికిరావు. మనకి పనికొచ్చేది ఎస్ఎస్డి. సో ఎస్ఎస్డి అంటే ఒక చిన్న NVMe SSD ఉంటుంది, ఆర్ ఎల్స్ సేమ్ ఇదే విధంగా ఒక SATA SSD ఉంటుంది. SSD అంటే సాలిడ్ స్టేట్ డ్రైవ్. అవి చాలా ఫాస్ట్ ఉంటాయి అనమాట. ఇవి జస్ట్ ఒక 30 Mbps ఆర్ ఎల్స్ 70 Mbps స్పీడ్ ఇచ్చినాయి అనుకో, అది 7000 Mbps స్పీడ్ ఇచ్చింది. సో మోర్ దాన్ 50 times 100 times ఫాస్టర్ అనమాట. మీరు దాన్ని మెయిన్గా దేనికి యూజ్ చేస్తారంటే మీ ఆపరేటింగ్ సిస్టమ్స్, మీ సాఫ్ట్వేర్స్ ఆర్ ఎల్స్ మీ గేమ్స్, ఇవన్నీ కూడా ఫాస్ట్గా ఉన్న స్టోరేజ్లో వేసుకుంటే గేమ్ త్వరగా లోడ్ అవుతుంది. ల్యాగ్ లేకుండా 3D టెక్స్చర్స్ అన్నీ కూడా GPUకి వెళ్తాయి అండ్ ర్యామ్లో పెట్టుకొని చాలా మంచిగా చూపిస్తుంది మీకు ఎన్విరాన్మెంట్ అంతా కూడా. సో మీకు స్టోరేజ్లో మెయిన్గా రెండు రకాలే, HDD, SSD. HDDలో నార్మల్ 3.5 inch, 2.5 inch, సేమ్ అదేవిధంగా SSDలో ఒక నార్మల్ 2.5 inch SATA SSD, అదేవిధంగా ఒక చిన్న బబుల్ గమ్ సైజ్ లాగా ఉన్న 2.5 inch NVMe SSD. అండ్ ఆ NVMe SSDs ఆర్ ఎల్స్ వీటి అన్నిటిలో కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ జనరేషన్స్ ఉంటాయి. మెయిన్గా SSDస్లో Gen 5, Gen 3 అంటారు. జనరేషన్ పెరిగే కొద్దీ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, డేటా రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ చాలా ఎక్కువ ఇంప్రూవ్ అవుతాయి. అండ్ మ్యాక్సిమం ఇప్పటిదాకా మనం 6 కాంపోనెంట్స్ అయితే కవర్ అయితే చేసాం. గోయింగ్ టు ద 7th కాంపోనెంట్ విచ్ ఈస్ పవర్ సప్లై. సో ఈ కంప్యూటర్ పని చేయాలంటే పవర్ కావాలి కదా దీనికి. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే పవర్ సప్లై నుంచి. డైరెక్ట్గా మీరు మీ కరెంట్ తీసుకెళ్ళి దీంట్లో పెడతానంటే ఆ వోల్టేజ్ వర్క్ చేయదు. దీంట్లో ఒక్కొక్క కాంపోనెంట్కి ఒక్కొక్క వోల్టేజ్ కావాలి. సో ఈ CPU పని చేయాలంటే ఒక 120 watts సప్లై కావాలి దానికి. ఈ హార్డ్ డిస్క్ పని చేయాలంటే ఒక 20 watt 5 watt ఎంతో తక్కువ ఉంటుంది. సో అన్నీ కావాలి. సో అవన్నీ కూడా దేనికి సరిపడే అంత పవర్ దానికి సప్లై చేయడానికి మనకు ఒక పవర్ సప్లై ఉంటుంది. అది ఎక్కడ ప్లేస్ అయి ఉంటుందంటే ఈ లోపల ఈ వెనకమాల సైడ్ మీరు చూసినట్టయితే ఈ వెనకాల ఒక బాక్స్ లాగా ఉంది, ఆర్ ఎల్స్ మీకు ఈ ట్రాన్స్పరెంట్ డబ్బా ఒకటి ఉంది చూసారా, బ్రిక్. ఆ బ్రిక్ లోపల ఒక డివైజన్. ఇప్పుడు నేను అది మీకు బయటికి తీసి చూపిస్తాను. పవర్ సప్లై మనం బయటికి తీస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు దీంట్లో ఒక 2 రకాలు ఉంటాయి లేదా 3 రకాలు ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ నాన్ మాడ్యులర్. నాన్ మాడ్యులర్ అంటే ఏంటంటే చూడండి, మీకు ఈ డబ్బా నుంచి డైరెక్ట్ వైర్స్ వచ్చేసినాయి అండ్ ఈ వైర్స్ అన్నీ కూడా మీరు డైరెక్ట్ కనెక్ట్ చేసేసుకోవచ్చు మీ మదర్ బోర్డ్కి. అండ్ ఇంకొకటి మాడ్యులర్. మాడ్యులర్ అంటే ఏంటంటే ఇంకోండి, మీకు జస్ట్ బ్రిక్ మాత్రమే ఇస్తాడు అండ్ ఇక్కడ వైర్స్ ఉన్నాయి చూసారా, మీకు ఫ్రీడమ్ అయితే ఇస్తాడు. నువ్వు ఏ కావాలంటే అయ్యే వాడుకోమామా, మిగతా మాడ్యూల్స్ అన్నీ కూడా వదిలేసుకో అని చెప్పి. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ఈ టైప్ ఆఫ్ ఒక కనెక్టర్ వచ్చింది. దిస్ ఈజ్ 24 pin మదర్ బోర్డ్ కనెక్ట్. దీనికి ఏం చేస్తాడంటే ఎవ్వరు కన్ఫ్యూజ్ కారు, చాలా ఈజీగా ఉంటుంది. ఇంకో ఇక్కడ ఒక పెద్ద బోర్డు పెట్టాడా, ఒక బాక్స్ వేసి దాని మీద M/B అని రాశాడు అంటే మదర్ బోర్డ్, పక్కన CPU అని రాశాడు అంటే అది CPUకి వెళ్తుంది. అలా మొత్తం అన్నీ రాసేసి ఉంటాయి. అండ్ మీరు మ్యాక్సిమం దీన్ని ఎవరూ మిస్ చేయలేరు, ఎందుకంటే ఈ ఒక్క పిన్ ఒక దాంట్లోకే పడుద్ది. ఇది తీసుకెళ్ళి డైరెక్ట్ దీంట్లో కూర్చోబెడతాం, దాని పక్కన దాన్ని ఇంకో ఇలా కూర్చోబెడతాం అండ్ ఈ వైర్ వెళ్ళి మదర్ బోర్డ్కి కనెక్ట్ అవుతుంది. అండ్ మ్యాక్సిమం పవర్ సప్లై ఎక్కడ వెళ్తుంది అంటే ఇంకో మీరు 240 volts AC కరెంట్ ఏదైతే ఇంట్లో యూజ్ చేస్తారో 3 pin ప్లగ్ తీసుకొచ్చి దీంట్లో కనెక్ట్ అవుతుంది. అండ్ చాలామంది ఏంటంటే ఈ ఒక్క బటన్ నొక్కేస్తే CPU ఆన్ అయిపోతుంది అనుకుంటారు. బట్ కొంతమంది ఎలా మోసం చేస్తారంటే ఈ స్విచ్ ఆపేస్తారు. సో ఈ స్విచ్ ఓపెన్లో ఉంటుంది, మీ మామయ్య అనుకో PC షేర్ చేయడం ఇష్టం లేదనుకో, ఈ స్విచ్ ఆప్ ఉంచుతాడు. నువ్వేం చేస్తావు, వెళ్ళి స్విచ్ చేస్తావు, ఈ బటన్ నొక్కుతావు, ఆన్ కాదు. ఎందుకు ఆన్ కాదంటే సేమ్ చూడండి, మీకు ఈ పవర్ సప్లై వెనక కూడా ఇక్కడ స్విచ్ ఉంది. ఈ స్విచ్ ఆపేసాను అనుకో CPU ఆగిపోద్ది. నేను ఇంకా ఇక్కడ ఎంత బటన్ నొక్కినా ఆన్ కాదనమాట. కొంతమంది ఏం చేస్తారు, దీనికంటే ముందు ఒక SMPS లేదంటే UPCO పెడతారు. ఆ UPSకి కనెక్షన్ వెళ్ళేదని పీకేసి ఉంచుతారు. సో పవర్ సప్లైలో ఆ విధంగా చిన్నపిల్లలు మోసం చేస్తారు, అందుకే తెలుసుకోండి అని చెప్పి. సో మెయిన్ ఏమవుతుందంటే మనకి మెయిన్ 3 pin కనెక్టర్ వాడాలి. 3 pin కనెక్టర్ వాడకపోతే సిస్టమ్కి ఎర్త్ ఉండదు. మీరు పట్టుకున్నప్పుడల్లా ఒక షాక్ ఇస్తూ ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు 3 pin కనెక్టర్ సరిగ్గా పెట్టిన షాక్ వస్తుందంటే దాని మీనింగ్ మీ ఇంటికి ఎర్తింగ్ సరిగ్గా లేదని చెప్పి తప్పకుండా అందరూ ఎర్తింగ్ వేయించుకోండి. ఏదర్ మీ ఫ్రిడ్జ్ కరెంట్ షాక్ కొట్టినా, కంప్యూటర్ కరెంట్ షాక్ కొట్టినా ఇట్ ఈజ్ మస్ట్, లేదంటే చాలా డేంజర్. అది మీరు గీజర్స్, హీటర్స్ ఏది వాడినా చాలా ఎక్కువ ప్రమాదం. ఎందుకంటే 240 volts కరెంట్, AC కరెంట్ అంటే మాటలు కాదు. బట్ స్టిల్ మనకి డైరెక్ట్ 240 watts సప్లై దీంట్లోకి అయితే వచ్చింది. దీని నుంచి సేమ్ ప్రతి దానికి పవర్ సప్లై వెళ్తుంది. దేనికి వెళ్తుంది, మనం చూపించిన ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్కి పవర్ సప్లై వెళ్తుంది. సో మెయిన్గా 2 types, మాడ్యులర్, నాన్ మాడ్యులర్. అండ్ ఇందులో కూడా రేటింగ్స్ ఉంటాయి.
80+ గోల్డ్, 80+ సిల్వర్, 80+ ప్లాటినం అంటారు. 80 అని ఎందుకు ఇచ్చారంటే మీ 240 వోల్ట్స్ ఉన్న దాన్ని ఎంత నీట్గా కన్వర్ట్ చేసిద్ది ఈ పవర్ సప్లై, ఎంత బాగా రెగ్యులేట్ చేసిద్ది, దీని ఎఫిషియన్సీ ఎంత అంటే 80%. అండ్ ఎప్పుడు కూడా పవర్ సప్లైలో కక్కుర్తి పడద్దు, మినిమం గోల్డ్ రేటింగ్ మెయింటైన్ చేసుకోండి. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు చూసారా ఆర్ఓస్, ఇది 1200 వాట్ పవర్ సప్లై. అండ్ ఈ పవర్ సప్లైకి మీకు ఇక్కడ డిస్ప్లే కూడా వచ్చింది, దీని యూటిలైజేషన్ ఎంత ఏంటి అనేది కూడా చూపించింది. దిస్ ఈస్ ప్రీమియం వన్. నేను కూడా ఇప్పుడు వచ్చి ఇలాంటిది జీపీయూ పవర్ సప్లై వాడలేదు, కుదిరితే నెక్స్ట్ బిల్డ్ వాడతాం. మీరు బేసిక్గా ఇప్పుడు మీకు ఏ కాంపోనెంట్ ఏంటి అని ఐడియా రావడానికి మాత్రం ఈ వీడియో, దిస్ ఈస్ వెరీ బేసిక్ వీడియో. మీ కంటికి ఫిజికల్గా కనబడి మీకు ఇది ఏంటో ఐడియా రావటం ఈజ్ వెరీ గుడ్ థింగ్. వెళ్ళే రోజుల్లో మనం వీటి గురించి ఇంకా ఇన్డెప్త్గా నేర్చుకుందాం. ప్రతి కాంపోనెంట్ గురించి సపరేట్ ఎపిసోడ్ చేసినా తప్పులేదు, అంత ఎక్కువ కాంటెంట్ అయితే ఉంటుంది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీలైతే నేను ఏమన్నా తప్పులు మధ్యలో చెప్పుంటే దాన్ని మీరే కామెంట్స్లో కరెక్ట్ చేయండి, ఆర్ ఎల్స్ రెక్టిఫై చేయండి. నేనేమి అఫెండ్ అయిపోయి డిఫెన్సివ్గా మాట్లాడను. నేను కూడా మాట్లాడుతున్నప్పుడు నా బ్రెయిన్ ఎక్కడో ఆలోచిస్తా మాట్లాడి తప్పులు వచ్చినవి ఉంటాయి. అండ్ నా ముందు ఒక ప్రాపర్ స్క్రిప్ట్ లేదు కాబట్టి కాస్త అటు ఇటు అయి ఉన్నాను. అండ్ దాంతోపాటు మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, ఏమైనా ఇంప్రూవ్ చేయాలి అని అనుకుంటే వాటిని కూడా పక్కా ప్లీజ్ కామెంట్ చేయండి. యువర్ ఫీడ్బ్యాక్ ఈజ్ చాలా వాల్యుబుల్ ఫర్ అస్. ఓకే, అండ్ నెక్స్ట్ ఏ వీడియో కావాలో కూడా కామెంట్ చేసి చెప్తే దాని గురించి ఒక సపరేట్ ఎపిసోడ్ చేయడానికి ట్రై చేస్తాం, పలానా కాంపోనెంట్ మీకు అర్థం కాకపోతే. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ నౌ. మీకు సహనం ఉండి నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉండి ఇక్కడ దాకా చూసి ఉంటారు. ఒకవేళ ఇక్కడ దాకా చూడలేకపోయారు అంటే యూ హ్యావ్ అటెన్షన్ ఇష్యూస్. మీరు యూట్యూబ్లో షార్ట్స్ చూడటం తగ్గించాలి, అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నాలాగా రీల్స్ చూడటం తగ్గియాలి. నేను చేయటానికి అయితే ఒక 30 నిమిషాలు వీడియో చేశాను. చూడటానికి మీరు మీ టైం స్పెండ్ చేసినందుకు మీరు ఏదైనా నేర్చుకుంటున్నారని నేను ఫీల్ అవుతున్నాను. నేర్చుకున్నట్టయితే కనుక ఒక కామెంట్ డ్రాప్ చేయండి. అండ్ ఇట్ ఫెల్ట్ సో గుడ్ ఈ వీడియో అంతా నేను చేస్తున్నప్పుడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్, బాయ్ క్యూటీ.